మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు మనం వెన్నెల సాగు గురించి అయితే మాత్రం వీడియో అయితే చేయబోతున్నాం. మనం ఇప్పుడు ఏలూరు జిల్లా ఏలూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి పెద్దవేగి మండలం కవగుంటలో అయితే ఉన్నాం. మనతో పాటు విజయ సారథి గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా 40 ఎకరాల్లో ఒక్క అలాగే మిరియాలు వెన్నెల సాగు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం సార్ని అడిగి తెలుసుకున్నాం అసలు వెన్నెల అంటే. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసేసి వెన్నెల అంటే ఏంటి, మన అందరం ఐస్ క్రీమ్లోనో లేకపోతే వేరే ఫ్లేవర్లో అయితే మాత్రమే వెన్నెల తింటూ ఉంటాం. అలాంటిది వెన్నెల అనే సాగు గురించి ఈరోజు పూర్తిగా అయితే మాత్రం ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం అంటే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. నమస్కారం సార్. నమస్తే సార్. అసలు వెన్నెల అంటే నేను యూట్యూబ్లో చూసి న్యాచురల్గా వెన్నెల సాగు అంటే ఏంటి అనే నేను కొత్త ఉత్సాహంతో అయితే మాత్రం ఈరోజు మీతో వీడియో చేయడం అయితే జరిగింది. అసలు వెన్నెల సాగు గత 20 సంవత్సరాలు అంటే ఇంచుమించు మీరు ఎన్ని సంవత్సరాలు సార్ ఇది సాగు చేస్తారు? 2001 నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే 2001 అంటే ఇంచుమించు నేను ఆ టైంలో చిన్నపిల్లని అనవచ్చు. అంటే నా వయసు ఆ టైంలో పిల్ల. ఆ టైంలోనే మీకు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది వెన్నెల సాగు చేయాలని? ఏదైనా వాల్యూ ఉన్న పంటలు పండించాలనే కోరిక ఉండేది. ఓకే. కొబ్బరి అవన్నీ ఏం చేస్తామో పెద్ద ఆదాయం వచ్చే పంటలు కదా, ఎక్కువ ఆదాయం ఎట్లా వస్తుంది అని చూస్తే కొన్ని సెమినార్స్కి అటెండ్ అయ్యాను. కర్ణాటక, కేరళ నేను ఉంటాయో వెళ్తే అక్కడ నాకు కొంచెం అవగాహన వచ్చింది. మనం వేరే పంటలకు మారితే బెటర్ అని. ఓకే. అప్పుడే కొన్ని మ్యాగజైన్స్లో కూడా వెన్నెల గురించి చూడటం జరిగింది. ఓకే. ఇక అప్పుడే డిసైడ్ అయ్యాను వెన్నెల కొంత ట్రై చేద్దామని. అది వచ్చిన తర్వాత నా దగ్గరే డెవలప్ చేసుకోవటం వల్ల ప్లాంట్ మెటీరియల్ పెద్ద ఖరీదు నేను పెట్టలేదు కనుక ఎక్కువ ఏరియాలో పెట్టాను. ఓకే. ఫస్ట్ ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు ఆ టైంలో? నేను అంతా ఎకరం 2 ఎకరాల్లో చేశాను. దాన్ని 24 ఎకరాలకు 40 ఎకరాలు కూడా పెంచాను దాన్ని. ఓకే. ఈ మొక్క నుంచి మళ్ళీ మొక్క తీసుకుని కర్ణాటక నుంచి తెచ్చాను ప్లాంట్ మెటీరియల్. ఓకే. దాని నుంచే డెవలప్ చేస్తాను. ఓకే. డెవలప్ చేస్తే మొత్తం ఏరియా అంతటికే నాకు మొత్తం 24 ఎకరాలకి 40 ఎకరాలకి ముందు చేశాను. తర్వాత 24 ఎకరాలకు వచ్చాము. అదంతా కూడా సప్లై చేసిందా. ఓకే సార్. అసలు ముందు వెన్నెల సాగు చేయాలంటే క్లైమేట్ కావాలి. అంటే వాతావరణం, ఎలాంటి వాతావరణం అనుకూల పరిస్థితి అంటే ఇప్పుడు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో మీదేని అనుకుంటున్నాను. నాకైతే తెలిసి వెన్నెల సాగు చేస్తున్నటువంటి వాడు మీరే మొట్టమొదటి టైం ఉండొచ్చు. అలాంటిది ఇప్పుడు మీరు ఆ టైంలో ఇది మన వాతావరణానికి ఎలా సెట్ అయ్యిద్ది అని అసలు ఎలా ఊహించారు? అది ఫిజియాలజీ చూస్తే వాళ్ళ సైన్స్లో వాళ్ళు మ్యాగజైన్స్ చదివానని చెప్పాను కదా. అవును. దాంట్లో చూస్తే న్యాచురల్గా ఒక్క తోటల్లో వేయొచ్చు అనేది ఉంది. రికార్డెడ్ అనమాట అది. ఓకే. కర్ణాటకలో. ఓకే. ఎప్పుడైతే ఈ రికార్డ్ అయ్యి ఉండి ఇదంతా కూడా నాకు ఓపెన్గా పెట్టచ్చు, మొక్కల కింద ఒక్క మొక్కల్లో పెట్టచ్చు అని అనుకున్నామో పెట్టేశాను నేను. ఓకే. ఒక మొక్కల మధ్యలోనే ఒక మొక్కలు బేస్ చేసుకునే పెట్టాను. ఓకే. ఒక్క మొక్కలకు కాకుండా మరి స్తంభాలు స్తంభాలు ఇవన్నీ కూడా మళ్ళీ పూర్తిగా ఒక్క మొక్కల మీద బేస్ అవ్వద్దు మనము. ఓకే. దాన్ని సపరేట్గానే ఉంచుదాము. దీన్ని మటుకు అటు ఇటు కూడా ఇళ్ళకి తీసుకునే పద్ధతిలో పెడదామని చెప్పి రాళ్ళు పాతడం, వైర్లు ఇటు కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి అక్కడ చేసాం. ఓకే సార్. అసలు వెన్నెల అనేది మినిమం ఎంత టెంపరేచర్ ఉన్న వాతావరణంలో బతికిద్ది సార్ ఇది? మీకు 32 నుంచి దగ్గర 35-36 దాకా కూడా భరిస్తుందండి. ఓకే సార్. మీకు స్టార్టింగ్లో ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చింది, సైంటిస్టులు ఉన్నాయి, లేకపోతే అందుబాటులో మనకి యూట్యూబ్లో వీడియోలు కానివ్వండి, లేకపోతే సైంటిస్టుల నెంబర్ కానీ చాలా ఊరినే మీకు చిటికెత్తి ఎలా వచ్చినట్టు వచ్చేసింది. అప్పట్లో మీకు ఇప్పుడు దీనికి ఏమైనా డిసీజెస్ వచ్చినా లేకపోతే ఎలా నాటుకోవాలి ఏంటి అనేది మీరు ఎలా తెలుసుకునే ఉన్నారంటే లోకల్గా సైంటిస్టులు ఉన్నారు. ఓకే. రైతులు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చూసి సజెస్ట్ చేసేవాళ్ళు. ఓకే. కొంత నేను మ్యాగజైన్స్లో వాటిలో చూసి ఫంగల్ డిసీజే కదా. ఓకే. ఆ ఎక్స్పెరిమెంట్లుగా చేస్తే కూడా నాకు ఉపయోగపడింది. కంట్రోల్ అయిన డిసీజ్ వల్ల ప్రాబ్లం లేదు. ఓకే. ఇది మార్కెట్ వైఫల్యం ఒకటి. ఓకే. హ్యూమన్ ఎర్రర్స్ ఒకటి. ఓకే. అయ్యేంటి సార్, ఏం జరిగినాయి? మార్కెట్ అంటే మీకు తెలిసిందే. అవును. పంట బాగా వండేటప్పటికి ఇక్కడ రేటు పడిపోవటం, అక్కడ స్కేర్సిటీ వచ్చేటప్పటికి ఇక్కడ రేటు పెరగటం, ఇవన్నీ ఫ్లక్చుయేషన్స్ అన్ని చూసుకుంటూ రావడం జరిగింది. ఓకే. ఇక హ్యూమన్ ఎర్రర్ అంటే ఇదే వేయకూడని ఎరువులు దగ్గరలో వేయడము. ఓకే. దానికి ఇంకా వర్మీ కంపోస్ట్ అని అదని ఇంకా వేయాలండి, ఇంకా చేయాల్సింది. ఓకే. సో ఇటువంటివన్నీ కూడా హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయి. వాటన్నిటి ఓవర్కమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ పోతుందండి, ప్లాంట్ మెటీరియల్ ఎక్కడ పోతుంది, ఒక సంవత్సరం గ్యాప్ వస్తుంది అంతే. ఆ గ్యాప్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇయర్కి నేను దాన్ని రివైవ్ చేసుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు 20 సంవత్సరాల పంట కాలంలో ఇప్పుడు మీకు దీంట్లో ఒడిదుడుకులు, ఎదురు దెబ్బలు నాటినప్పుడు నుంచి ఎలాంటి ఎక్కువ ఫేస్ చేశారు? మనం ఎక్కువ పంట తీయకపోవడమే వైఫల్యం అది. ఓకే. మరి ఇక వేరేది ఏముంది? అదే సార్. అదేదో ఎర్రర్స్ జరిగినాయి, జరగబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఓకే. అదే దిశగా వెళుతున్నాం కూడా. ఓకే. మీరు చేసినటువంటి తప్పులు మళ్ళీ ఇప్పుడు అలా చేయకుండా సరిదిద్దుకుంటూ మళ్ళీ పంట ఇప్పుడైతే రెడీగా చేసుకోబోతున్నారా? ముందు తప్పు అనుకోవాలా. ఓకే. అది మనం చేసుకుంటూ వెళ్తుంటే తప్పు ఒప్పో తెలుస్తుంది. ఓకే. అది ఆ ప్రకారమే ఇప్పుడు చేస్తున్నాము. తప్పును ఒప్పుగా చేసుకోగల
మానసిక స్థైర్యము అవగాహన అన్నీ ఉన్నాయి, ఓకే చేస్తాను కూడా. ఓకే మీ కళ్ళ ముందు చూస్తున్నారు ఇప్పుడు, ఇక్కడ ఇదంతా కూడా ఎరువే కదండి, అవును సార్. నథింగ్ బట్ మీకు హీప్స్ అయి ఉన్నాయి అన్నమాట ఎరువు. ఓకే ఇప్పుడు దీంట్లో దానికి చక్కటి వాతావరణం, దానికి వెనెలాకి ఓకే ఎన్విరాన్మెంట్ పైన కూడా చూస్తున్నారు మీరు, అవును సార్. మొత్తం అంతా కూడా షేడ్ నెట్ లో ఉన్నట్టు ఉంది. అవును సార్. అవును సార్. వేడి గాలు లోపలికి రావండి, సరిహద్దుల్లోనే ఆగిపోతాయి. ఓకే చుట్టూ కొబ్బరి తోటలు ఉన్నాయి ఈ పొలానికి అన్నిటికీ, ఏరియా మొత్తం ఓకే అదే ఎక్కడ ఆగిపోతుంది. ఈ ఎన్విరాన్మెంట్ వల్ల ఇక్కడ కరెక్ట్గా 33, 29, 28 ఆ రేంజ్లోనే ఉంటుంది వేడి లోపల. ఓకే మీకు బయట నుంచి లోపలికి వస్తుంటేనే చల్లగాలి వచ్చేస్తుంది. అవును సార్, వస్తుంది సార్. ఇప్పుడు మనకి వెన్నెల అనేది అసలు ఏ సీజన్లో ఫ్లవరింగ్ వస్తుంది, ఏ సీజన్లో మనం అయితే పంట తీసుకోవచ్చు? ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకే ఫ్లవరింగ్. ఓకే సార్. ఆ ఫ్లవరింగ్ని మళ్ళీ మనం పాలినేషన్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఇన్ని రోజులకి 8 months అండి, 7 to 8 months మీకు పంట రావడానికి, పాలినేషన్ జరగడానికి, కిందకి బీన్ కట్టడానికి ఓకే వచ్చేస్తుంది. ఓకే, అది క్వాంటిటీ మన దగ్గర 300-400 కిలోలు ఒక అరటన్ ఉంటే ఎవరైనా కొనుక్కోవడానికి వస్తారు. ఓకే, అదర్వైజ్ మనమే ఇదే బ్యాగ్ వేసి బయలుదేరాలి. ఓకే, అట్లా దీనికి మార్కెటింగ్ ప్రాబ్లం అంటే పంట పండించడమే. ఓకే సార్, పంట పండిస్తే మార్కెటింగ్ అదే వస్తుంది. ఇప్పుడు అది కాక ఇప్పుడు వెన్నెల అనే దానికి ఎక్కువ కాస్ట్ ఉంది, యూసేజ్ ఎక్కువ కూడా ఉందండి. ఇది న్యాచురల్ వ్యానిలా, అంతా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఓకే, మీకు కేరళ, కర్ణాటక ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, తమిళనాడు. ఓకే, ఇవన్నీ ఈ సంస్థల ద్వారా ఇది ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి ఇది ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, వీడు కొంత మార్జిన్ తీసుకొని మన దగ్గర కొంటారు, వాళ్ళకి ఎక్కువ మార్జిన్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. ఓకే, అదంతా రీజనబుల్గా ఉంటుంది, కన్సిడరబుల్గానే ఉంటుంది. ఓకే, సో మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదండి, మన పంట పండించడం ఒకటే సమాధానం దానికి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఓపెన్ బుక్ లాగా మీకు మొత్తం కూడా ఈ 20 సంవత్సరాల అనుభవం అయితే మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ మొత్తం కూడా తీసుకొచ్చి ఇప్పుడైతే ప్రయోగాత్మకంగా ఇప్పుడు మొత్తం కూడా చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఇంకా వెన్నెల సాగు చేయాలి, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, రిజల్ట్ రావాలి సంవత్సరం ఇటు పరిస్థితుల్లో. ఈ సంవత్సరం వచ్చింది సార్ ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా చేయాలనుకుంటే వెన్నెల సాగు లేకపోతే యూట్యూబ్ ద్వారా చూసి ఏం చెప్తారు మీ 20 సంవత్సరాల అనుభవం? అనుభవం ఏముందండి, వేయమనే ఎక్కువ ఎక్స్టెంట్ వద్దు, తక్కువ ఎక్స్టెంట్ లో వేయండి, అనుభవం సంపాదించండి, ఓకే ఎక్స్పాండ్ చేసుకోండి, మీ మెటీరియల్ మీకే ఉపయోగపడుతుంది. ఓకే, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవసరం. వెన్నెల లైఫ్ కాలం ఎంత సార్? ఈ తీగ లైఫ్ 15 ఏళ్ళు అండి, 15 నుంచి 20 ఏళ్ళు ఆర్గానిక్లు. ఓకే, కెమికల్స్ వేస్తే మరి పట్టా వస్తుంది, అట్లాగే కొంచెం తొందరగానే మళ్ళీ ప్లాంట్ మెటీరియల్ ఏంటంటే 3 సంవత్సరాలు కాపుకొచ్చే ప్లాంట్ మెటీరియల్ మన దగ్గర ఉండగా. ఓకే సార్, మనం మొక్క నాటినాక 3 సంవత్సరాల్లో మనకి వచ్చేస్తాంటే ఆదాయం. ఇంకా మీరు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర చేస్తారు ప్లాంట్ మెటీరియల్, ఓకే అక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. ప్లాంట్ మెటీరియల్ అవైలబుల్ మార్కెట్ లో, వేసేవాడే లేడు. ఓకే సార్, ఒకవేళ వేస్తే మనమే ఒక మంచి మార్కెట్ సృష్టించవచ్చు అంటారు. మార్కెట్ సృష్టించవచ్చు, రైతులకి చక్కటి ఉపయోగపడే ప్రోగ్రామ్ అవుతుంది. ఓకే, అది మట్టుకు చెప్పగలను. ఓకే సార్, మా వెన్నెల గురించి అసలు క్లుప్తంగా అసలు ఏం చెప్తారు? వేయండి, వెన్నెల వేయండి, అవగాహన పెంచుకోండి, ఓకే లబ్ధి పొందండి, ఓకే ఇతరులకు ఉపయోగపడండి, ఇతరులకు మార్గదర్శకులుగా ఉండండి. ఓకే, అదే కదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూస్తాం కదా, విజయసారథి గారు అయితే మాత్రం నెంబర్ అయితే కింద ఇస్తాను. అలాగే మీరు ఏం చేస్తారంటే దానికి సంబంధించి సార్ అయితే డీటెయిల్స్ కూడా ఇచ్చాను కదా, కింద నెంబర్కి అయితే కాల్ చేసి దీని గురించి విశేషాలు తెలుసుకోవచ్చు. అలా అని చెప్పి ఎప్పుడు కూడా తప్పుడు అయితే కాల్ చేయొద్దు, ఎందుకంటే సార్ అనేక పనుల్లో అయితే ఉంటారు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అనుకోరుగా.